Yeah, good morning, guys. Good morning, sir. Morning. So, last classes lo any doubts? Please confirm once. Anyone? Any doubts my last classes lo? Clear? Yeah. Anyways, next problem open చేయండి. So, what is the meaning of manufacturing? Manufacturing అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఏంటి అసలు manufacturing అంటే? Anyone? Manufacturing అంటే ఏంటి? మీకు తెలిసినట్టుగా చెప్పండి. సార్ రా మెటీరియల్స్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్ మార్చడం సార్. రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్గా మార్చడం. ఓకే. సో, మన యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మన యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్‌ని బట్టి రా మెటీరియల్‌ని పర్చేజ్ చేయడం, ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చడం, మార్కెట్‌లో సేల్ చేయడం. ఓకే. వెరీ గుడ్. సో, ఇప్పుడు మీది బట్టల షాప్ అనుకోండి, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అనుకోండి, మొబైల్ షాప్ అనుకోండి, ఏదైనా కావచ్చు. మీరు ఏం చేస్తారు ఫస్టు? పర్చేజ్ చేస్తారు. అంటే మీరు ఏం తయారు చేయాలనుకుంటున్నారో, ఏ ఐటెమ్ తయారు చేయాలనుకుంటున్నారో, దానికి సంబంధించిన రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసి వాటిని మీరు ఫినిష్డ్ గూడ్స్‌గా మారుస్తారు. తర్వాత సేల్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనది ఇండియన్ రెడీమేడ్స్ షాప్. ఇప్పుడేం చేస్తున్నారంటే షర్ట్స్ తయారు చేస్తున్నారు. హాఫ్ షర్ట్స్, ఫుల్ షర్ట్స్ అని 2 రకాల మోడల్స్‌ని తయారు చేస్తున్నారు. అందుకు క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్. మీరేం చేశారు? మార్కెట్‌లో ఉన్న ఎన్ నంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్లి పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి వాటి నుంచి ఎంత క్వాంటిటీ ఉపయోగించి క్వాంటిటీని తయారు చేసి మార్కెట్‌లో ప్రాఫిట్‌కి సేల్ చేస్తారు. ఫైనల్‌గా వాల్యూస్ ఎలా చూడాలి అనేది ఇక్కడ మనకి కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. సో, డన్. ఎలా అని చూద్దాం. టాలీ ఓపెన్ చేశాను. క్రియేట్ కంపెనీ. ఇండియన్ రెడీమేడ్స్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైస్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో. సేవ్. ఓకే. క్రియేట్ లెడ్జర్. ఫస్ట్ ఏముంటాయండి? లెడ్జెస్. లెడ్జెస్ ఏమున్నాయి చెప్పండి దాంట్లో చూద్దాం. క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. పర్చేస్. పర్చేస్ అకౌంట్స్. Sundry creditors. Galaxy Private Limited. Creditors. Yeah, traders. Sundry creditors. Wages. Direct expenses. Other miscellaneous expenses. Direct expenses. Sales. Sales accounts. So తర్వాత కిషోర్ క్లాత్ సెంటర్. Sundry debtors. Save.
ఇలా లెడ్జెస్ అనేవి మనం చేసుకోవాలి. ఎస్కేప్. తర్వాత యూనిట్స్‌లోకి వెళ్దాం. ఓకే. సో, ఇక్కడ ఎంటీ అంటే ఏంటి? మీటర్స్. డీజెడ్ అంటే డజన్స్. పీసీ అంటే పీసెస్. ఎన్ఓఎస్ అంటే నంబర్స్. ఇలా ఎస్కేప్. స్టాక్ ఐటెమ్. ఓకే. ఇప్పుడు బ్యాకొస్తున్నాను. క్లాస్, బటన్స్, థ్రెడ్స్, సర్స్ అని గ్రూప్స్ చేసుకోవచ్చా? చేసుకోకూడదా? చేసుకోవచ్చా? బట్ దీంట్లో లేవు. మనం చేసుకోవచ్చా? చేసుకోకూడదా? చేసుకోవచ్చు సార్. చేసుకోవచ్చు. అకౌంట్స్ మనకు బాగా ఉండాలి. మనకు అర్థమయ్యే విధంగా ఉండాలంటే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, సర్స్, ఎస్కేప్, స్టాక్ ఐటెమ్. ఫస్ట్ ఏముంది? ఎనీ క్లాత్. క్లాత్స్ అని గ్రూప్ చేసుకోవచ్చు. కేటగిరీ నో పెట్టేస్తాను. F12. ఇక్కడ ఏం తీసుకోవాలి? మీటర్స్. డెనిమ్ క్లాత్, క్లాత్స్, మీటర్స్. వీటిలో బటన్స్. యూనిట్స్ వచ్చేసి డజన్స్. మెటల్ బటన్స్. Yes. Input layers. Pieces. Cotton thread. Threads. Color material. దీనికి ఎలాంటి గ్రూప్ ఏమి లేదు. నార్మల్ పీసెస్. Pulsars. Numbers. Pulsars. Numbers. సో ఈ విధంగా మనం ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్. ఇప్పుడు ఓచర్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ రిసిప్ట్. క్యాపిటల్ 25 lakhs. నెక్స్ట్ పర్చేజ్. ఇండియన్ గార్మెంట్స్. లెనిన్ క్లాత్ 3500. 350. నిమ్ క్లాత్ 4000. 250. టోటల్‌గా 22,25,000కి మనం పర్చేజ్ చేసాం. నెక్స్ట్ గెలాక్సీ. స్టీల్ బటన్స్ 2000. మెటల్ బటన్స్ 1300. 40. 1,52,000కి మనం పర్చేజ్ చేసాం. తర్వాత నెక్స్ట్ నీరజ ట్రేడర్స్. సిల్క్ థ్రెడ్ 1000.
సో, తర్వాత కాటన్ 1500. నెక్స్ట్ క్యాష్. కాలర్ మెటీరియల్ 2030. ఇలా మనం రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేసాం. ఓకే. రా మెటీరియల్ పర్చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ షర్ట్స్ 1300 నంబర్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ షర్ట్ 1300 నంబర్స్. ఇప్పుడు క్వాంటిటీ జనరేట్ చేయాలి. ఓకే. ఆ తయారు చేసేటప్పుడు వేజెస్, అదర్ మిస్‌లెనియస్ ఎక్స్‌పెన్సెస్ అనే ఖర్చులు కూడా జరుగుతాయి. ఓకే. ఎస్కేప్. క్రియేట్ వోచర్ టైప్. మ్యానుఫ్యాక్చరింగ్. సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ అంటే స్టాక్ జర్నల్. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఎక్సెప్టర్‌ను సేవ్. ఎస్కేప్. ఎస్కేప్. వోచర్స్. రైట్ సెల్‌లో అదర్ వోచర్స్. మ్యానుఫ్యాక్చరింగ్. ఆల్ట్ ప్లస్ F7. లెనిన్ క్లాత్ 2600 మీటర్స్. యాహ్! ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి? హాఫ్ షర్ట్స్. ఎన్ని కావాలి? 1300 నంబర్స్. ఆ! హాఫ్ షర్ట్స్ 1300 నంబర్స్ కావాలి అనుకుంటే నువ్వు పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్‌ని ఎంత ఉపయోగించాలి? లెనిన్ క్లాత్ 2600. నీడిల్ బటన్స్ 867. కాటన్ థ్రెడ్స్ 1300. మెటీరియల్. ఇటు పక్క వేజెస్ ఇవ్వాలి. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. అమౌంట్ ఇస్తే లాస్ట్‌లో ఇవ్వాలి. సో, ఆ తయారు చేసేటప్పుడు ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్‌పెన్సెస్. ఇలా, ఇలా ఉపయోగించాలి. నెక్స్ట్ ఫుల్ షర్ట్స్ 1300 నంబర్స్. లెనిన్ మెటీరియల్ 3250. తర్వాత మెటల్ బటన్స్. సిల్క్ థ్రెడ్. మెటీరియల్. ఇక్కడ నెగెటివ్ ఎందుకొస్తుంది చెప్పగలరా? నెగెటివ్ స్టాక్ ఎందుకొస్తుంది? పర్చేజ్ లేదు కాబట్టి. అంటే ఎలా? వచ్చేది లేదంటే? మైనస్ మన స్టాక్ అండర్ స్టాక్ లేదు కాబట్టి ఇప్పుడు మేము నెగిటివ్ వస్తుంది. వెరీ గుడ్. సో, మనం పర్చేజ్ ఎంత చేసాం? 2000 పీసెస్ పర్చేజ్ చేసాం. ఆల్రెడీ లాస్ట్ హాఫ్ షర్ట్స్ తయారు చేసేటప్పుడు 1300 నంబర్స్ కలర్ మెటీరియల్ ఉపయోగించాం. ఇంకా మన దగ్గర 700 ఉంటది.
కానీ మళ్ళీ 1300 ఉపయోగిస్తున్నాం. అంటే 600 స్టాక్ మన దగ్గర లేదు. కానీ ఉపయోగిస్తున్నాం. అంటే నెగెటివ్ స్టాక్ వస్తది. నెగెటివ్ స్టాక్ అనేది వస్తది. అది. నెక్స్ట్ సేల్స్. కిషోర్ క్లాత్ సెంటర్. ఫుల్సర్స్. చూసారా జనరేట్ అయిపోయిన స్టాక్. అప్సర్స్. 18 lakhs. నెక్స్ట్ క్యాష్. సేల్స్. ఫుల్సర్స్ 500. అప్సర్స్. 10,30,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ట్రెన్లస్ ఆల్ట్ ఎఫ్ 11,23,650. సమ్మరీ ఆల్ట్ F1 F12 configure so goods versus so goods out versus inwards అంటే purchases, outwards అంటే sales, remaining closing balance. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట ఉంటాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1 ఇలా. అకౌంట్ బుక్స్, క్యాష్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిజిస్టర్, పేమెంట్ ఇలా. ఈ విధంగా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనం మాన్యువల్ గా ఇచ్చాం. సెకండ్ మెటీరియల్ లో మనము ఆటోమేటిక్ ఇస్తాం. సెకండ్ మెటీరియల్ లో మనం ఆటోమేటిక్ అనేది ఇస్తాం అన్నమాట. క్లియర్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్? ఎనీవన్? క్లియర్ సార్.